కేంద్ర ప్రభుత్వం సిసిఎస్ ద్వారా ప్రభుత్వమే సిసిఎల్ ద్వారా పత్తిని కొనుగోలు చేయాల. అంటే ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం సిసిఎస్ ఎక్కడ ప్రకటించకుండా వ్యాపారస్తులు సిండికేట్ అయి పత్తిని రైతుల దగ్గర తక్కువ ధరలకి కొంటా ఉన్నారు. దీనివల్ల రైతులు పెట్టుబడి పెట్టినటువంటి రైతులకు ఎకరాకు 30-40 వేలు 50 వేలు కూడా వస్తా ఉంది. కానీ పంటలు అంతంత మాత్రంగా పండిన పెట్టుబడి కూడా రావడం లేదు. కాబట్టి సిసిఎల్ ని ఏర్పాటు చేసి కింటాడికి 8,000 నుంచి 10,000 దాకా గిట్టుబాటు ధర కల్పించాలా. అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో గాని అదే పట్టణాల్లో గాని మోటార్లకి ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు మీటర్లు బిగించే ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే మనం ఏదైతే సెల్ ఫోన్ వాడుతా ఉన్నామో ఈ సెల్ ఫోన్ లో సిమ్ ఉంటది. సిమ్ కు రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేయకపోతే ఆ రోజు మనకి ఇన్కమ్ గానీ అవుట్ గోయింగ్ గానీ కట్ అవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మన ఇండ్లకి మీటర్లు బిగించడానికి ప్రయత్నం మన సాగుతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లని బిగించింది. అదే మన రైతులకు కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మనం ఏదైతే ఎప్పుడు దాంట్లో డబ్బులు అయిపోతాయో తెలియని పరిస్థితి. ఒకవేళ డబ్బులు అయిపోతే మనం ఒక 3-4 రోజుల పాటు ఎలా ఊరికి పోయే లోపల రీఛార్జ్ అయిపోతే మన ఇంట్లో కరెంట్ ఉండేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఈ రోజు 36,000 కోట్ల రూపాయల ప్రజల పైన భారాలు మోపేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దీనిని మానుకోవాలనేది ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు తీసుకోవడానికి ట్రాక్టర్లో అవకాశం కల్పించండి. లేదు అంటే వాళ్ళకి 1 సారి 2 సార్లు 3 సార్లు వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు 5 నెలలు పూర్తయింది. ఇసుక పాలసీ అమలు పట్టాలి. అదేవిధంగా ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేము సిపిఎం పార్టీకి కార్యక్రమం అన్ని ఎంఆర్ఓ ఎంఎల్ఓ ఆఫీసులు ఈరోజు చూస్తూ ఉన్నాం సార్. కాబట్టి ప్రజాపూర్ యాత్రతో మన గత 8వ తారీఖు నుంచి ఈరోజు లాస్ట్ ఎండింగ్గా అన్ని ఎంఆర్ఓ ఎంఈఓ ఆఫీసుల ముందు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. తమకు కూడా ఇస్తూ ఉన్నాం. పై అధికారులు కూడా మా విన్నపాలని వివరించండి. ఎందుకంటే వీళ్ళకి ఒకసారి ఇసుక డ్రైవర్ మీరు చెప్పి ఒకసారి వాళ్ళు అవేర్నెస్ పెట్టినారంట. పొద్దున్న నుంచి అందరిని పట్టుకోవాలని చెప్తారంట. అన్ని తెచ్చి పెట్టినారు. వాళ్ళ పరిస్థితులు కొద్దిగా ఉత్తరం మోటివేట్ చేసి వాళ్ళకి చెప్పి మీరు అధికంగా వాళ్ళకి రూల్స్ ప్రకారంగా ఒక్కసారి వాళ్ళకి చెప్పండి. పొద్దు నుంచి భోజనం లేదు, ఏం లేదు. పొద్దు నుంచి పట్టుకున్నారు అమాలీలు వాళ్ళు నిలిచారు కదా. తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడి మీరు దాని ప్రకారంగా ఏ ప్రాసెస్ ఉంటుందో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ ప్రాసెస్ ప్రకారం పోతారు వాళ్ళు. ఎందుకంటే మనం మీరు చెప్పినారు కదా, వాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్న ట్రాక్టర్లను పట్టుకోండి. ఎస్ఐ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పి వాళ్ళని ఇడిపియండి సార్ వాళ్ళని. ఎందుకంటే అందరూ బాధలు ప్రకటించే విధంగా ఇసుతో ఇసుకను ఎన్నికల ముందు ఇసుకను ఉచితంగా ఇస్తానని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. ఇసుకను ఎన్నికల ముందు ఇస్తున్న వాగ్దానాన్ని అమలు పరచాలి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచాలి. ఎన్నికల ముందు ఇస్తున్న వాగ్దానాలను అమలు పరచాలి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తనిఖీ పట్టుకున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి. ఒక్కసారి వారికి అవకాశాన్ని ఇవ్వాలి. ట్రాక్టర్ యజమానికి ఒకసారి అవకాశాన్ని ఇవ్వాలి. ట్రాక్టర్ల యజమానికి ఒకసారి అవకాశాన్ని ఇవ్వాలి. ట్రాక్టర్ల యజమానికి ఒకసారి అవకాశాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను వేయాలి. నందవరంలో అన్ని గ్రామాల రోడ్లను నందవరం మండలం అన్ని గ్రామాల రోడ్లను నందవరం మండలంలో అన్ని గ్రామాలకు రోడ్లను అమలు పరచాలి. సూపర్ 6 పథకాలను అమలు పరచాలి. సూపర్ 6 పథకాలను అమలు పరచాలి. ఉచిత ఇసుక పాలసీని అమలు పరచాలి. ఉచిత ఇసుక పాలసీని